ఢిల్లీ పేలుడు ఘటనతో ఉగ్రమూకల రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ ఉగ్రవాదుల విచారణలో భయంకర విషయాలు తెలుస్తున్నాయి. దేశంలో ఉగ్రదాడి పేలులకు 2023లోనే కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని ఉగ్రవాది డాక్టర్ ముజమ్మిల్ అంగీకరించాడు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ద్వారా దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసినట్లు ముజమ్మిల్ తెలిపాడు. జైషే ఉగ్ర సంస్థతో వీరికి బలమైన సంబంధాలున్నాయి. ఇక పేలుళ్ల కోసం పెద్ద మొత్తంలో నిధులు సమీకరించారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ నబీతో ముజమ్మిల్ కు ఘర్షణ జరిగింది. పేలుళ్లకు సేకరించిన నిధుల వినియోగంపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ ఇద్దరు డాక్టర్లు ఘర్షణ పడడం ఆల్ఫలా విద్యార్థులు చూసినట్టు తెలుస్తోంది. ఘర్షణ తర్వాత పేలుడు పదార్థాలు ఉంచిన రెడ్ కలర్ ఎకో స్పోర్ట్స్ కార్ను ఉమర్ తన వద్ద ఉంచుకోనని ముజమ్మిల్ కు ఇచ్చేశాడు. దర్యాప్తులో అంతర్జాతీయ నెట్వర్క్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వేరువేరు హ్యాండర్లతో ఈ ఉగ్రవాద డాక్టర్లు సంభాషించినట్లు గుర్తించారు. 6.5 లక్షలతో ముజమ్మిల్ AK-47 కొన్నారు. ఆ AK-47 డాక్టర్ ఆదిల్ లాకర్లో లభ్యమైంది. అంతేకాకుండా ఓ రహస్య వ్యక్తి చెప్పడం వల్ల 2022లో డాక్టర్లు ముజమ్మిల్, ఆదిల్, ముజఫర్ అహ్మద్, ఉకాసా తుర్కీ ప్రయాణానికి వెళ్లారు. తుర్కీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాల్సిన మధ్యలోనే ప్రయాణాన్ని విరమించుకున్నారు. అనంతరం టెలిగ్రామ్ ఐడి ద్వారా ఉకాసాతో ముజమ్మిల్ సంభాషించాడు. ప్రమాదకర రసాయనాలు దాచేందుకు విస్ఫోటనాల మిక్చర్ తయారీ కోసం డీప్ ఫ్రిడ్జర్ కూడా కొనుగోలు చేశారు. ఇక పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 1000 మందికి పైగా అనుమానితులను ఎన్ఐఏ విచారించింది. 400 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. యూనివర్సిటీకి చెందిన 200 మంది నిఘా రాడార్లో ఉన్నారు. 200 మంది వివరాలపై దర్యాప్తు అధికారులు కూపీలాగుతున్నారు. సూసైడ్ బాంబర్లను తయారు చేయడమే ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా డ్రోన్ అటాక్స్, నక్కల తరహాలో దాడులకు పాల్పడడం దీని ఉద్దేశం. కాశ్మీర్ నుంచే దేశవ్యాప్తంగా పేలులకు కుట్ర చేశారు. అందుకు ఫరీదాబాద్ లో సన్నాహాలు చేయగా ఢిల్లీలో పేలుడుకు పాల్పడ్డారు. బాంబుల తయారీ సైంటిఫిక్ గా చేయాలనే ఉద్దేశంతోనే జైషే ఉగ్రవాద సంస్థ డాక్టర్లను ఎన్నుకుంది.